व्योमनथस्तमोभेदी ऋग्यजुसमपारगः घनवृष्टिरपां मित्रः विन्ध्यवीधिप्लवङ्गमः आतपी मण्डले मृत्युः पिङ्गळः सर्वतापनः कविर्विश्वो महतेज रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहताराणाम् अधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी ద్వాదశాత్మ నమోస్తుతే. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. పావని ఈరోజు కూడాను మనకి 3 శ్లోకాలు పాడి వినిపించారు. అమ్మాయికి అనేక ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనం 13, 14, 15 చెప్పుకుందాం. ముందుగా వాటి ప్రతిపదార్థాలని తెలుసుకుందాం మనం. వ్యోమనాథ ఆకాశానికి ప్రభువు, తమోభేది చీకటిని పోగొట్టేవాడు, ఋగ్యజు సామపారగ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము పూర్తిగా తెలిసినవాడు, ఘనవృష్టి గొప్ప వర్షాన్నిచ్చేవాడు, అపాం జలములకు మిత్ర మిత్రుడు, వింజవీధి ప్లవంగమ ఆకాశమార్గమునందు శీఘ్రంగా వెళ్ళేవాడు. ఇది ఇక్కడ దీనికి ప్రతిపదార్థం. ఇక 14వ శ్లోకానికి వస్తే, ఆతపి ఎండ కలవాడు, మండలి మండలము కలవాడు, మృత్యు శత్రువులకు మృత్యువు, పింగళ ఎర్రని రంగు కలవాడు, సర్వతాపన అన్నిటినీ అందరినీ తపింపజేసేవాడు, కవి పండితుడు, విశ్వాహ ప్రపంచమును నడిపేవాడు, మహాతేజాహ గొప్ప తేజస్సు కలవాడు, రక్త అందరియందు అనురాగం కలవాడు, సర్వభవోద్భవ అందరి సంసారానికి ఉత్పత్తి స్థానమైనవాడు, సమస్త కార్య సమూహం యొక్క ఉత్పత్తికి హేతువైనవాడు అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు 15వ శ్లోకం చెప్పుకుంటే, నక్షత్రగ్రహ తారాణం అశ్విని, భరణి ఇలాంటి నక్షత్రాలకు, గ్రహాలకు, తారలకు అధిపతి, విశ్వభావన ప్రపంచమును స్థాపించేవాడు, తేజసామపి అజ్ఞాది తేజస్సుల్లో కూడా తేజస్వి అధిక తేజస్సు కలవాడు, అట్టి సూర్యునకు నమస్కారము అని. ద్వాదశాత్మాన్ 12 రూపములు కలవాడా, తే నీకు నమః నమస్కారము, అస్తు అగుగాక. ఇక్కడ మనం ఇప్పుడు వీటి తాత్పర్యాలను చూద్దాం. ఆకాశానికి అధిపతి అయి ఉండడం వల్ల అతనికి వ్యోమనాథుడు అనే పేరొచ్చింది. చీకటిని చీల్చుకొని వేదత్రయ నాదాన్ని లోకత్రయికి వినిపిస్తున్నాడు. మేఘాలను మెరిపిస్తూ వర్షాన్ని కురిపిస్తూ నీళ్లతో చెలిమి కలిగి వింధ్యాచలం మీద దక్షిణాయనంలో గంతులు వేస్తాడీ సూర్యుడు అంటూ దీనికి అర్థం వచ్చింది. ఇక 14వ దానికి మనకి కోపం వస్తే కాలాగ్నిలాగా మండిపడతాడు. సూర్యమండలం అతనికి జన్మమండలి, ఆ మండలికి అతడే ప్రభువు. ఉదయకాలంలో పింగళ వర్ణంలో ఉంటాడు. అవసరమైనప్పుడు ప్రాణులందర్నీ తపింపజేస్తూ ఉంటాడు. నూతనంగా ప్రపంచాన్ని సృష్టించగలవాడు కనుక కవి అన్న నామం కూడా ఇతనికి సార్థకమైంది. విశ్వరూపుడైన అతని దివ్య తేజస్సులో రంజిల్లని అంశం అంటూ ఏదీ లేదు. అన్ని భావాలకు, భవములకు, భువనాలకు అతడే మూలం. ఆకాశంలో కనిపించే అశ్విని మొదలు రేవతి వరకు గల 27 నక్షత్రాలకు, కదలిక గల చంద్రాది గ్రహాలకు, కదలిక లేని చుక్కలకు సూర్యుడే ప్రభు. మన సూర్యుడు లాంటి సూర్యులు అనేక మంది బ్రహ్మాండాల్లో ఉన్నారు. వారికి ఆది సూర్యుడు ఆదిత్యుడు. అలాంటి ఆదిత్యులు 12 మంది. వారిలో విష్ణువు ప్రధానుడు. ఈ ద్వాదశాత్మ స్తుతితోటి ఆదిత్య హృదయంలోని పూర్వార్థం అంటే స్తుతి భాగం మనకి ముగిసిందనమాట. మనకి ఈ ద్వాదశాదిత్యుల గురించి భాగవతంలో 12వ స్కందంలో చివరిలో చెప్తారంట.
అంటే మనకి ఎలా సూచిస్తారంటే దీన్ని 12 నెలల్లో ఒక్కో నెలలో సూర్యభగవాన్ని ఆయా ఆదిత్యుడి నామంతో పూజిస్తుంటారనమాట. ధాత అన్నది చైత్రమాసంలో, ఆర్యముడు అంటే వైశాఖ మాసంలో, మిత్రుడు జ్యేష్ఠమాసంలో, వరుణుడు ఆషాఢమాసంలో, ఇంద్రుడు శ్రావణ మాసంలో, వివస్వంతుడు భాద్రపదంలో, త్వష్ట ఆశ్వయుజ మాసంలో, విష్ణువు కార్తీక మాసంలో, అంశుమంతుడు మార్గశిర మాసంలో, భగుడు పుష్యమాసంలో, పూష మాఘమాసంలో, పర్జన్యుడు పాల్గొన మాసంలో పూజిస్తారనమాట. ఈ రకంగా ద్వాదశాదిత్యుల్ని మనం ప్రతి నెల ఒక్కొక్కరి చొప్పున పూజించుకుంటూ వస్తాం. సాధారణంగా సూర్య ఆరాధనలో ద్వాదశ నమస్కారాలకి ప్రాధాన్యత ఉంటుంది. మనం ప్రతిరోజు సూర్యోదయం సమయంలో స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించి ద్వాదశ ఆదిత్యుల్లో ఒక్కొక్క ఆదిత్యుని పేరు చెప్తూ 12 సూర్య నమస్కారాలు చేస్తాం మనం. ఇది సూర్యుడిని ఆరాధించే విధానం అన్నమాట. ఈ విధంగా ఎవరైతే ప్రతిరోజు చేస్తారో వాడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు అంటూ శాస్త్రవచనం. ఈ రకంగా మనం వీటికి తాత్పర్యాన్ని కూడాను తెలుసుకోగలిగాం. మనం వీటికి కొంచెం విశ్లేషించి చూస్తే కనుక 13, 14, 15 శ్లోకాలకి 13వ శ్లోకం మనకి అజ్ఞాన నిర్మూలనా తత్వాన్ని సూచిస్తోంది. చీకటిని తొలగించేది సూర్యకాంతి. చీకటి అంటే అజ్ఞానం, సందేహం, భ్రమ. కాంతి అంటే జ్ఞానము, స్పష్టత. ఈ శ్లోకంలో జ్ఞానం పొందినవాడే అజ్ఞాన బంధనాల నుంచి విముక్తి పొందగలుగుతాడు అని తెలుస్తోంది. సమతుల్యతా తత్వం అంటే సూర్యుడు వేడి ప్రకాశాన్ని రెండింటినీ సమతుల్యంగా ఇస్తాడు. అధిక వేడి హానికరం, అధిక చల్లదనం మృతికి దారి. జీవితంలో ఏదైనా ఒకే కోణంలో చూడకుండా సమతుల్యతతోటి చూడడం అవసరం అన్నమాట. జ్ఞానం, శక్తి, దయ, ధైర్యము, భక్తి, వివేకం అన్నీ సమన్వయమై ఉండాలి. 15వ శ్లోకం మనకి ఏం చెప్తోంది? నిరంతరము చలనతత్వాన్ని గురించి సూచిస్తోంది. అంటే సూర్యుడు ఎప్పుడూ కదులుతూనే ఉంటాడు, ఒక్క క్షణం కూడా ఆగడు. కదలికే జీవం, ఆగిపోతే క్షీణత. జీవితంలో మానసికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా ఎప్పుడు కదలికలు కొనసాగుతూనే ఉండాలి. అలసత్వం మృత్యువు, కదలిక సజీవత అని ఇది సూచిస్తుంది మనకి. ప్రతిరోజు ఓ 15 నిమిషాల పాటు, 20 నిమిషాల పాటు మనం ఒక కొత్త పుస్తకాన్ని చదవడం, దాని గురించి విశ్లేషించడం నేర్చుకుంటే దీని ప్రభావంతో అజ్ఞానం, సందేహం, భ్రమలు ఇవన్నీ తగ్గించుకోగలుగుతాం. మనసు ప్రశాంతంగా ఉంటుంది. 14వ శ్లోకం మనకి సమతుల్యతను చూపిస్తోంది. అంటే అన్నీ కూడాను సమతుల్యంగా చేయగలగాలి మనం. పని, విశ్రాంతి, ఆహారము, వ్యాయామం ఇలాంటివన్నీ కూడాను సమతుల్యంగా ఉండాలి. మనలో ఉన్న శక్తి సరిగ్గా పునరుద్ధరించబడుతుంది. మనస్సు కలవరపడదు. ఇక 15వ శ్లోకం మనం నిరంతరం చలనం అని చెప్పుకున్నాం. అంటే ప్రతిరోజు మనం శారీరక, మానసిక వ్యాయామం లేదా ధ్యానం అన్నది చేయాలి. దాని ప్రభావం శరీరం, మనసుని జీవవంతం చేయడం, ఆందోళన, అలసత్వం తగ్గడం ఇలాంటివి ఇందులో మనం సాధించవచ్చు అనమాట. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం మనకి. ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ దాని ద్వారా మనం అనేక విషయాలను గ్రహిద్దాం. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 3 శ్లోకాలతోటి కలుద్దాం. అంతవరకు సెలవు.